చూస్తున్నారు కదా, ఈరోజు నేను నాప్కిన్ మీద జీ లెటర్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ అనేది ఎలా చేయాలో మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. ముందైతే నేను నాప్కిన్కి ఫ్రేమ్ని ఫిక్స్ చేసుకుంటున్నాను. ఫ్రేమ్ని టైట్గా ఫిక్స్ చేసుకున్న తర్వాత పెన్తో నేను ఏ లెటర్ అయితే ఇక్కడ ఎంబ్రాయిడరీ చేయాలనుకున్నానో ఆ లెటర్ని ఇక్కడ డ్రా చేసుకుంటున్నాను. జీ లెటర్ని ఇలా డ్రా చేసుకున్న తర్వాత దీంట్లో నేనైతే కొన్ని ఫ్లవర్ షేప్స్ అనేవి వేసుకున్నాను. అలానే ఎంబ్రాయిడరీ చేద్దామని అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే నేను మిడిల్లో ఉన్న ఫ్లవర్కి లాంగ్ అండ్ షార్ట్ స్టిచ్చెస్తో వేసేసుకుంటున్నాను. చూడండి, ఫస్ట్ లాంగ్ స్టిచ్ వేసుకున్నాను, ఆ తర్వాత షార్ట్ స్టిచ్ వేసుకున్నాను. చూస్తున్నాను కదా, ఇలానే నేనైతే ఫ్లవర్ మొత్తం లాంగ్ అండ్ షార్ట్ స్టిచ్చెస్తో ఈ ఫ్లవర్ని మొత్తం ఫిల్ చేసేస్తున్నాను. మీకు అర్థం కాకపోతే 1-2 సార్లు అయితే వీడియోని చూడండి. మన వీడియోని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు కూడా ఇలానే బ్యూటిఫుల్గా హ్యాండ్ ఎంబ్రాయిడరీ చేయాలంటే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఫుల్ వీడియోని చూడండి. మొత్తం ఇలానే లాంగ్ అండ్ షార్ట్ స్టిచెస్తో ఫ్లవర్ అనేది కంప్లీట్ చేసేసుకుంటున్నాను. కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు జీకి ఎక్కడైతే ఎండింగ్ ఉందో అక్కడ కూడా సేమ్ ఇలాంటి ఫ్లవర్ ఇంకోటి అనేది నేను డ్రా చేసి పెట్టుకున్నాను. సేమ్ దాన్ని కూడా లాంగ్ అండ్ షార్ట్ స్టిచెస్తోనే ఫ్లవర్ కంప్లీట్ చేస్తాను. కాకపోతే కలర్ అయితే చేంజ్ చేశాను. టూ ఫ్లవర్స్ అలా స్టిచ్చెస్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నేనైతే ఈ సర్కిల్స్లో రోజెస్ అనేది స్టిచ్ చేయబోతున్నాను. నేనైతే ఇక్కడ 5 సైడ్స్ 5 లైన్స్ అల్లి స్టిచ్ చేసుకున్నాను. ఫైవ్ లైన్స్ స్టిచ్ చేసేసిన తర్వాత నీడిల్ని ఒక లైన్ లోపల నుంచి తీసుకున్న తర్వాత మళ్ళీ ఇంకో లైన్ స్కిప్ చేసి థర్డ్ లైన్లో నుంచి మళ్ళీ తీసుకోవాలి. అలాగే ఒక లైన్ స్కిప్ చేస్తూ ఇంకో లైన్ లోపల నుంచి అలా నీడిల్ పైకి తీసుకుంటూ ఉండాలి. ఆ సర్కిల్ మొత్తం అయిపోయే వరకు అలానే తీసుకోవాలి. అప్పుడు రోజ్ అనేది ఫామ్ అవుతుంది. చూడటానికి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇక్కడ ఈ కలర్సే తీసుకోవాలని ఏమీ లేదు, అది మీ ఆప్షన్. బట్ నా దగ్గర అయితే ఈ కలర్స్ అవైలబుల్లో ఉండటం వల్ల నేనైతే ఈ కలర్స్ తీసుకున్నాను.
చూసారా, ఒక రోజ్ అనేది అయిపోయింది. ఇప్పుడు సెకండ్ రోజ్ కూడా తీసుకుంటున్నాను. సెకండ్ రోజ్ కూడా అలానే చేసుకోవాలి. టూ రోజెస్ కోసం అయితే నేను 2 సర్కిల్స్ తీసుకున్నాను. లైన్ స్కిప్ చేస్తూ లైన్ స్కిప్ చేస్తూ లైన్ అలా నీడిల్ అనేది తీసుకోవాలి. అప్పుడే రోజ్ ఫామ్ అవుతుంది. చూడటానికి కూడా చాలా నీట్గా ఉంటుంది. ఈ 2 రోజెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ముందు స్టిచ్ చేసి పెట్టుకున్న 2 ఫ్లవర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మిడిల్లో ఫ్రెంచ్ నాట్స్ అనేవి వేసాను అనమాట. ఫ్రెంచ్ నాట్స్ వేయటం వల్ల ఫ్లవర్ చూడటానికి చాలా బ్యూటిఫుల్గా చాలా నీట్గా ఉంటుంది. ఫ్రెంచ్ నాట్స్ అనేవి మీకు ఇక్కడ క్లారిటీగా అర్థం కాకపోవచ్చు, బట్ నేను జీలో ఇంకొక చోట ఫ్రెంచ్ నాట్స్ వేసేటప్పుడు మాత్రం చాలా క్లారిటీగా కనిపిస్తుంది. గ్రీన్ కలర్ థ్రెడ్తో వేసాను అనమాట ఒక చోట, డార్క్ గ్రీన్ కలర్. అక్కడ మాత్రం మీకు క్లారిటీగానే అర్థమవుతుంది అనుకుంటాను. చూడండి, 2 ఫ్లవర్స్కి కూడా ఇలానే ఫ్రెంచ్ నాట్స్ నేను వేసుకున్నాను. ఫ్రెంచ్ నాట్స్ అయిపోయాక ఇప్పుడు చూడండి గ్యాప్ ఫిల్ చేస్తున్నాను. లైట్ గ్రీన్ కలర్తో ఇది చూస్తున్నారు కదా, గ్యాప్ ఫిల్ దగ్గర ఇక్కడ నేను మళ్ళీ ఫ్రెంచ్ నాట్స్ డార్క్ గ్రీన్తో వేస్తున్నాను. బహుశా మీకు ఇక్కడ ఫ్రెంచ్ నాట్స్ ఎలా వేస్తున్నానని అర్థమయ్యే ఉంటుంది. ఇక్కడైతే నేను మిడిల్ గ్యాప్లో చూస్తున్నారు కదా బిలియన్ స్టిచ్చెస్ వేసుకుంటున్నాను. బిలియన్ స్టిచ్చెస్ చూడటానికి చాలా బాగుంటుంది అన్నమాట. ఇది కూడా ఇలానే కంప్లీట్ అయిపోయిన తర్వాత మిగతా గ్యాప్లో ఏదైతే ఉందో అక్కడ నేను ఇంకో కలర్ థ్రెడ్ అనేది తీసుకొని దాంతో కూడా ఇలా గ్యాప్ ఫిల్ చేస్తున్నాను. నేనైతే ఇక్కడ నా దగ్గర ఉన్న కలర్స్ యూస్ చేసుకున్నాను. మీ దగ్గర ఏ కలర్ థ్రెడ్స్ ఉంటే ఆ కలర్స్ యూస్ చేసుకోవచ్చు, అది మీ చాయిస్. కానీ లెటర్ మొత్తం కంప్లీట్ అయ్యాక అయితే అవుట్పుట్ చాలా బాగుంటుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మన ఛానల్ని కనుక మీలో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కదా, ఇంకొంచెం గ్యాప్ మాత్రమే ఉంది. దాన్ని కూడా ఫుల్ చేస్తే లెటర్ కంప్లీట్ అయిపోతుంది.
కొంచెం కనుక మనం స్టిచ్ చేసేస్తే లెటర్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. అయిపోవచ్చిందండి, అయిపోయింది. చూడండి జీ లెటర్ అనేది ఎంత బ్యూటిఫుల్గా ఉందో. వావ్, చూడటానికి చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. విజిట్ అగైన్ టు అవర్ ఛానల్.